సో వెన్ కంపేర్ టు ఇండియా అసలు మేజర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి యుఎస్ మార్కెట్ లోనే ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా రీసెంట్ గా వచ్చినటువంటి వారెన్ బఫెట్ గారి ఈ యొక్క పోర్ట్ఫోలియోని గమనించినా కానీ దాదాపు $350 బిలియన్ వరకు కూడా క్యాష్ లో పెట్టుకొని మార్కెట్ క్రాష్ కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి ఆయన ఎవిడెంట్ గా చెప్తున్నారు. ఈవెన్ వారెన్ బఫెట్ ఇండియాకి వస్తారా? వారెన్ బఫెట్ గారు ఇండియాకు వచ్చే అవకాశాలు లేకపోవచ్చు కానీ జపాన్ వైపుగా కొంతమంది చూస్తున్నారు. వారెన్ బఫెట్ గారి స్టేట్మెంట్ లో కూడా జపాన్ మీద కొంత బులిష్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ FIS అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో కూడా అమ్మకాలు అయితే చేస్తున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా. కానీ ఇన్ఫ్లోస్ అనేవి వెన్ కంపేర్ టు అదర్ ఎమర్జింగ్ ఎకానమీస్ జపాన్ లోకి ఇన్ఫ్లోస్ పెరగడం అయితే రీసెంట్ అబ్జర్వేషన్ లో అర్థమవుతోంది. సో గోయింగ్ ఫర్దర్ వెన్ కంపేర్ టు US జపాన్ మార్కెట్ మైట్ బి మోర్ అట్రాక్టివ్. గత 25-30 సంవత్సరాల నుంచి కూడా జపాన్ మార్కెట్ ఎటువంటి రిటర్న్స్ లేవు. ఇప్పుడు జపాన్ మార్కెట్ అట్రాక్టివ్ అయితే మనకు నష్టమే కదా. సో ఎస్, దాంతో పాటుగా ఇక్కడ మనకు అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇండియా ఎక్కువ కూడా సెల్ఫ్ కన్సంప్షన్ డ్రివెన్ కంట్రీ. సో ఎక్స్పోర్ట్స్ తో కంపేర్ చేస్తే మనం కన్సంప్షన్ చేసుకునే విషయంలోనే ఇండియా నెంబర్ 1. సో మన ఎక్స్పోర్ట్స్ మీద డిపెండెంట్ కంట్రీ కాదు కాబట్టి ఎస్, ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, ఐటీ, ఫార్మా, టెక్స్టైల్, ఐటీ ఫార్మా మేజర్ కదా. మన దానిలో ఇప్పుడు ఇన్ఫోసిస్, TCS ఇవన్నీ పడితే నిఫ్టీ లేవడం కష్టమే కదా. మనకి దానికంటే పెద్ద సపోర్టర్స్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి. గత కొన్నాళ్ళుగా ఎటువంటి రిటర్న్స్ ఇవ్వకుండా అటు ఫైనాన్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ HUL లాంటి ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎటువంటి రిటర్న్స్ ఇవ్వకుండా ఫెయిర్ వాల్యుయేషన్ లో మూమెంటం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాయి. కానీ FMCG ప్రైవేట్ బ్యాంక్స్ పెరిగితే ఫార్మా ప్లస్ ఐటీ పడిపోతాయి. అప్పుడు లెవెల్ అవుతుంది తప్ప పాజిటివ్ ట్రెండ్ ఎట్లా అవుతుంది? మెజారిటీ ఆఫ్ ద నిఫ్టీ 50 వెయిటేజ్ అంతా కూడా క్యారీ చేసేది ప్రైవేట్ బ్యాంక్స్ చేతుల్లో ఉంటుంది. పర్టికులర్ గా బ్యాంకింగ్ సెగ్మెంట్ ఆల్మోస్ట్ 30% వెయిటేజ్ ని అటు ఇండెక్స్ వెయిటేజ్ లో మెయింటైన్ చేస్తుంది. ఫార్మా కలిపి కూడా 30-40 దాకా ఉంటాయి కదా. ఇట్ కుడ్ బి. కాకపోతే మనకి ఇక్కడ FMCG కూడా ఒక ప్లేయర్ యాడ్ అయ్యే అవకాశాలు ఉంది. సో ఇక్కడ ప్రైవేట్ బ్యాంకింగ్ లెగాలి అని అంటే ఇక్కడ FII లాంటి ప్లేయర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. FIS అమ్ముకుంటూ వెళ్తున్నారు. అందరూ ప్రశ్న ఒక మాట అడుగుతున్నారు, FIS ఈ రోజు అమ్ముతున్నారు కదా, రేపు తిరిగి వస్తారు కదా అని. కానీ వాళ్ళంటూ తిరిగి రావడం ప్రారంభిస్తే వాళ్ళు ఎక్కడికి వస్తారు అని అంటే లార్జ్ క్యాప్ సెగ్మెంట్ లోకి ఎక్కువ వచ్చే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ లో కూడా వాళ్ళు పర్టికులర్ గా బ్యాంకింగ్ సెగ్మెంట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే ప్రయత్నాలు చేస్తారు. అండ్ గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఈ ఫైనాన్స్ అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్స్ అనేవి కంప్లీట్ గా వీక్ గా ఉన్నాయి కాబట్టి ఈ సెగ్మెంట్ రివైవ్ అవడానికి అవకాశం ఉంది. సో ఒక కామన్ ఇన్వెస్టర్ కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చా? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనకి బ్యాంకింగ్ సెగ్మెంట్ అనేది ఎక్కువగా ఊపిరి పీల్చుకోవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. సో వీళ్ళు లార్జ్ క్యాప్ లోనే ఇన్వెస్ట్ చేస్తారు అంటానికి కూడా ఒక చిన్న విషయం చెప్తాను. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో కనుక FIS లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి హెడ్జింగ్ టూల్స్ అనేవి అక్కడ ప్రాపర్ గా అందుబాటులో ఉండవు. అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కానీ ఇట్లాంటి అందుబాటులో ఉండవు. అండ్ వాటిలో లిక్విడిటీ ఉండదు. వాళ్ళు వచ్చేటప్పుడు పెద్ద సమ్ ఆఫ్ అమౌంట్ తోటి వస్తూ ఉంటారు కాబట్టి లార్జ్ క్యాప్ సెగ్మెంట్స్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మళ్ళీ తిరిగి రావాల్సిందే. అది HDFC లాంటి బ్యాంక్స్ అయి ఉండొచ్చు. ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ ఎప్పుడు అందరికీ తెలిసిన మాట, HDFC బ్యాంక్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్యాంక్ ఫర్ ద FIIs. సో ఈ రోజు మనం గమనిస్తే మార్కెట్ లో హైయెస్ట్ పాజిటివ్ గా నిలబడ్డది. ఇంతటి మార్కెట్ ని ఇన్ఫాక్ట్ ఎక్కువ క్రాష్ అవ్వకుండా ఆపింది ఈ రోజు కేవలం HDFC బ్యాంక్ మాత్రమే. కోటక్ లాంటివి చాలా రోజుల తర్వాత చాలా రోజులు పెరగకుండా ఉన్నాయి. ఈ రోజు వాళ్ళు సెల్లింగ్ చేశారు కానీ వాళ్ళు మేబీ సెల్లింగ్ చేసి ఉన్నది సెకండరీ మార్కెట్ అంటే IPO రిలేటెడ్ అట్లాంటి ప్రొడక్ట్స్ లో సెల్లింగ్ చేసి అగైన్ వీళ్ళు ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారేమో అని చెప్పేసి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్.